నాన్న రామాయణం స్టోరీ చెప్పు. రాముడు సీత లక్ష్మణుడు ఇంట్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళ నానేమో రాముడిని రాముడు ఇంకో నువ్వు అడవిలా ఉండు 14 years ఉండు అని చెప్తాడు. అప్పుడు రాముడు ఎందుకు ఏంటి అని ఏమన్నాడు. సరే నాన్న అంటాడు. అప్పుడు అడవికి రాముడు సీత లక్ష్మణుడు వెళ్తారు. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఏమంటాడు రాముడికి, రాముడు అన్నా ఇగో నేను కూడా రావాలా అడవికి అంటాడు. అప్పుడు సరే తప్పకుండా రా అంటాడు. అప్పుడు తీసుకెళ్తాడు రాముడిని లక్ష్మణుడిని. అయితే అడవికి వెళ్తారా సీత రాముడు లక్ష్మణుడు? అడవికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు అడవిలో. అప్పుడు సీతేమో కడప మీద నిల్చొని అన్నిటిని చూస్తూ ఉంది. అప్పుడు రాముడు లక్ష్మణుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండ్రు. అప్పుడేమో సీతకి ఒక బంగారు లేడీ కనిపించింది, బంగారు జింక కనిపిస్తుంది. అప్పుడేమో కనిపిస్తే ఏం చేస్తుంది సీత? రాముడు స్వామి అంటది. స్వామి ఇగో నాకు ఆ బంగారు లేడీ తెచ్చిస్తావా అంటది. అప్పుడు సరే నేను తెచ్చిస్తా అని అంటాడు. అప్పుడు పోతే అని సౌండ్ వస్తుంది పెద్దది. ఎవరికి? సీతకి. అప్పుడు లక్ష్మణుడిని పిలుస్తాడు. లక్ష్మణుడు ఇగో రాముడికి ఏమైందో కాస్త చూసి వస్తావా, మీ అన్నకి చూసి వస్తావా అని అంటది సీత. అప్పుడేమో సరే నన్ను తెచ్చి ఇస్తా అని అంటాడు. అప్పుడు బాణం తీసి లక్ష్మణ రేఖ గీసి అప్పుడు సీత నువ్వు వద్దినా ఇగో నువ్వు ఇది లైన్ దాటితే నీకు మంట వచ్చేస్తుంది, ఈ లైన్ దాటకు అని చెప్పి వెళ్తాడు. అప్పుడు సీత ఏమో ఆ లైన్ మీదనే నిల్చోని. లైన్ మీద ఎందుకు నిల్చుంటది? ఇంట్లో ఉంటుంది. ఇంట్లో నిల్చొని చూస్తూ ఉంటుంది అన్ని. అప్పుడేమో పెద్ద రావణాసుడు వస్తాడు. 10 heads ఉంటాయి. అప్పుడు సీత ఒక్కతే ఉంది, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, పోదాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడేమో బెగ్గర్లాగా వేషం పెట్టుకొని వస్తాడు. వచ్చి లైన్ దాటి అమ్మ అన్నం పెట్టమ్మా అంటాడు. అప్పుడు లైన్ దాటుతాడు. అప్పుడు మంట వచ్చేస్తాడు. మళ్ళీ దాటుతాడు, మంట వచ్చేస్తుంది. అప్పుడు బెగ్గర్లాగా వేషం పెట్టుకొని వస్తాడు కదా. అప్పుడు అమ్మ అన్నమేయం
అంటాడు. వస్తుందా సీత అప్పుడు? సీత వచ్చి వాళ్ళ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తెచ్చి ఇస్తుంది. అప్పుడు రావణాసుడేమో ఏమంటాడు, సీత నువ్వు ఇలా లైన్ దాటి రా, నేను లైన్ దాటితే నేను తీసుకుంటా, లైన్ దాటకపోతే నేను వెళ్ళిపోతా అని అంటాడు. అప్పుడు సీత నువ్వు వెళ్ళకు నేను లైన్ దాటి వస్తా అని లైన్ దాటుతుంది. లైన్ దాటే అప్పుడు రావణాసుడు ఇట్లా అని రావణాసుడిలాగా వేసాడు. అప్పుడు సీత ఏమో కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు 10 heads ఉంటాయి. అప్పుడు ఆహా ఆహా అని పెద్ద సౌండ్ వేసుకొని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు రావణాసుడు పెద్దగా ఉంటాడు కదా, సీతని భూమి కొట్టేసి సీతని తీసుకొని సముద్రం దాటి లంకకి వెళ్తాడు. లంకకి అప్పుడు లంకకి అశోకవనంలో తీసుకొని వెళ్తే అక్కడ మంచి గార్డెన్ అది, మంచి గార్డెన్లో చెట్టు కింద బంధిస్తాడు. అప్పుడు సీత ఏమో ఏడుచుకుంటూ ఉంటుంది, రాముడు ఎప్పుడు వస్తాడు, లక్ష్మణుడు ఎప్పుడు వస్తాడు అని ఏడుచుకుంటూ కూర్చుంది. అప్పుడు ఏమో అక్కడ మంచి మంచి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ పెరిగినాయి. అప్పుడేమో హనుమాన్ వస్తాడు. హనుమాన్ వచ్చి ఇక రాముడు లక్ష్మణుడు సీత అశోకవనంలో ఉంది, నేను అందరినీ కొట్టినా అని చెప్తాడు. అప్పుడు పెద్దగా అవుతాడు. ఎవరు? హనుమాన్ పెద్దగా ఇక్కడొక రాముడు ఇక్కడొక లక్ష్మణుడు కూర్చోబెట్టుకొని సముద్రం దాటి వెళ్తాడు అశోకవనంకి, లంకకి వెళ్తే అప్పుడు అన్ని డెవల్స్ ఉంటాయి. అక్కడ బాణం తీసి రావణాసుడికి కడుపులో ఇట్లా అని వేస్తాడు రాముడు కడుపులా. అప్పుడు హనుమాన్ ఏమో గద తీసుకొని ఇట్లా 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 కొలుతుంటాడు. లక్ష్మణుడు ఏమో డెవల్స్ కి బాణం ఇట్లా అని వేస్తాడు. అప్పుడు అందరూ వచ్చి సీత పడుతుంది. అప్పుడు సీతని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు అందరూ వస్తారు. అప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగ బలి అంటారు. అయిపోయిందా రామాయణం? రామాయణం అయిపోయింది. ఫినిష్. గుడ్.